చేసిన వివిధ కార్మిక సంఘాల నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఇంతసేపు మన నాయకులు చాలా విషయాలు చెప్పారు. ఈరోజు ఇక కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపైన పోరాటాలే సరైనమని మన వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు ఏది మనం సాధించుకోవాలన్నా పోరాటాలు ఉద్యమాలు చేస్తే తప్ప ఈ యొక్క ప్రభుత్వాలు దిగి రావడం లేదు. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆటో అమాలి బిల్డింగ్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. ఈరోజు అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ కనీస వేతనాల చట్టాలు తీసుకురావాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఎన్నో డిమాండ్స్తో మనము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. గత అంగన్వాడీ వర్కర్లు 50 సంవత్సరాల నుంచి అంగన్వాడీ వర్కర్లుగా పనిచేస్తూనే ఉన్నారు. ఆశాలు పనిచేస్తున్నారు. కనీస వేతనాలు లేకుండా ఈరోజు వెట్టి చాకరీ పనులు చేస్తూ ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి కొత్త విధానాలు అవి రకరకాల యాప్లు పని భారం విపరీతం అయిపోతాయి. దీనివల్ల అంగన్వాడీ వర్కర్లకు బీపీ షుగర్లు వచ్చి మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు వచ్చే వేతనాలు చాలడం లేదు. ఈరోజు కుటుంబాలు పోషించుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. అలాగే అంగన్వాడీ మొత్తం కూడా స్కీమ్ వర్కర్గా గుర్తించమని చెప్పి మనం ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. 42 చరిత్ర అంగన్వాడీ వర్కర్లకు 3 సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేసిన ఫలితంగా 60 నుంచి 62 సంవత్సరాలకు వయసును పెంచుకున్నాం. ఈరోజు మినీ నుంచి మైనటువంటి అంగన్వాడీ వర్కర్లు గత వాళ్ళు 16-17 సంవత్సరాల నుంచి మినీలుగా 2 పనులు చేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు మన పోరాటాల ఫలితంగా మనకు సహకరించినటువంటి ఐఎంటీ నాయకత్వం సమ్మెలో వాళ్ళందరికీ కూడా మనమందరూ మనకు వెనకుండి మనకు సపోర్ట్ చేశారు. ఆ సమ్మెలో ఈరోజు మనం ఐఎంటీలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ యొక్క సమ్మె వలన అంగన్వాడీ రంగం కూడా మంచి గుర్తింపు అనేది వచ్చింది. ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు పిఆర్సీతో 4 నెలలకు ఒకసారి లింకు చేయాలని చెప్పి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ గారికి పీడీ గారికి ఉన్నటువంటి నాయకత్వం ఐఎంటీ నాయకత్వం లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ యొక్క పిఆర్సీని కలిపితే మనము కూడా ప్రభుత్వ ఉద్యోగులు సమానం అవుతాం మనం కూడా. కాబట్టి ఏదేమైనా మనం ఐక్యంగా పోరాటాలకు సిద్ధపడి మన యొక్క వాటి కోసం మనము నిరంతరము